హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ స్వీట్ రవ్వ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు బొంబాయి రవ్వతో చాలా సింపుల్గా 10 మినిట్స్లో చేసి పెట్టచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను. ఫస్ట్ పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. అది మంచిగా కాగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని చక్కగా నేతిలో వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట రవ్వ బర్ఫీ. సో మంచిగా నేతిలో వేగే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేపుతూ ఉండగానే జీడిపప్పు ఉంటుంది కదా, అవి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఈ రవ్వ వేగుతుండగానే ఆ జీడిపప్పు కూడా వేసుకొని ఈ రవ్వతో పాటు చాలా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆ రవ్వ బర్ఫీ అనేది అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది వేగుతుండగానే మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో సేమ్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక పాలు తీసుకోవాలి. మళ్ళీ అదే కప్తో వాటర్ కూడా తీసుకొని కాగబెట్టుకోవాలి పక్క పొయ్యి మీద. తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత ఆ పాలు కాగిన పాలని వేడివేడి పాలు రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టవు, బట్ కట్టకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. వేడివేడి పాలు పోయడం వల్ల ఉండలు కట్టదనమాట. చక్కగా పాలు పోసేసుకొని కలిపేసుకోవాలి. వేడి పాలు పోసాం కాబట్టి రవ్వ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట. చక్కగా ఇదిగో చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు రవ్వ మంచిగా ఉడికిపోయిన తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు అంటే 3/4 కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను నేను. షుగర్ వేసుకొని 4 యాలకులు దంచి వేస్తున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగితే కొంచెం మెల్ట్ అయ్యి మనకి రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మన ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నప్పుడు కూడా చాలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు అనమాట. 10 to 15 మినిట్స్లో మన రవ్వ బర్ఫీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ప్యాన్కి అంటకుండా దగ్గర పడే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇలా వేపుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కరెక్ట్ కొలతలతో వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా దగ్గర పడిపోయి ప్యాన్కి కొంచెం విడిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. మనం నెయ్యి రాసుకోవడం వల్ల ప్యాన్కి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ బర్ఫీని ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా చేత్తో అయినా ఒత్తుకోవచ్చు. మనకి చెయ్యి కొంచెం వేడిగా కాలుతూ ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు నేను టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో కూడా చూపిస్తాను కదా, ఇలా టీ గ్లాస్తో కూడా ఇలా వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకుంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ వస్తాయన్నమాట. సో అందుకే ఇలా ట్యాప్ చేసుకోవాలి టీ గ్లాస్తో. మీరు చేత్తో చేయగలిగితే చేత్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత దానిపైన నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేస్తున్నాను. బాదం, పిస్తా, ఇలా మీ దగ్గర ఏ క్యాష్యూస్ ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. పుచ్చగింజలు కూడా వేసాను నేను. అలా ఏది ఉంటే అవి వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మన ఇంట్లో ఉండే రెసిపీసే అనమాట. ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీ రెసిపీ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక్కటి తీసామంటే మిగతావన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి రవ్వ బర్ఫీ అనేది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలాగే రవ్వ బర్ఫీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.